విజయనగరం జిల్లాలో కూటమి ప్రభుత్వంపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. భోగాపురం ఎయిర్పోర్టుకు విశాఖ పేరు పెట్టడం హర్షించదగినది కాదని ఆయన విమర్శించారు. ప్రారంభోత్సవానికి కోట్లు ఖర్చు చేయడంపై ఆయన మండిపడ్డారు. ప్రజలకు మాత్రమే పొదుపు మంత్రం వర్తిస్తుందని ప్రశ్నించారు. రాష్ట్రానికి నరేంద్ర మోదీ ఏం చేశారో కూటమి నాయకులు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబుకు చిన్నచూపు ఎందుకని ఈశ్వరయ్య నిలదీశారు. ప్రత్యేక హోదా, విభజన హామీలపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు మెదపటం లేదని ప్రశ్నించారు. నలభై సంవత్సరాల కాలంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి 40 సంవత్సరాల కాలంగా శంకుస్థాపన రాళ్లకే పరిమితమైపోయింది. 8,50,000 ఎకరాలు నీళ్లు పారించగలిగినటువంటిది. ఆ ప్రాజెక్టు గురించి మీరేమన్నా మాట్లాడారా? మనకు ఒరిస్సాకు తగు ఉన్నటువంటి జంజావతి ప్రాజెక్టు గురించి మీరేమన్నా నరేంద్ర మోడీ గారితో మాట్లాడారా? తారక రామసాగర్ ప్రాజెక్టు గురించి మీరేమన్నా నరేంద్ర మోడీ గారితో మాట్లాడారా? లేకపోతే నాగావళి, వంశధార నీటి పారుదల ప్రాజెక్టుల గురించి మీరేమన్నా మాట్లాడారా? అవి మాట్లాడలే. విశాఖ స్టీల్ ప్లాంటు మీరు మాట్లాడలే. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మీరు ఏం చేశారో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. ఇప్పుడు ఏం చేస్తున్నారో మీరు ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. రాష్ట్ర ప్రయోజనాల కంటే మీ యొక్క అధికార కాంక్షే మీకు ప్రధానమని చెప్పి మీరు అక్కడ ఒకరినొకరు పొగుడుకుంటా ఉన్నారు. అభివృద్ధి బాగా జరుగుతూ ఉందని గొప్పలు ప్రకటించుకోవడం కాదు. ఈరోజు భోగాపురం విమానాశ్రయానికి మీరు